వాడివే నా జీవితానికి. నా జీవితం మొత్తం ఈ ల్యాబ్లోనే అయిపోతుంది. సరే లేరా, నువ్వు వెళ్ళిపో. రే చూసుకోనరా. ఏంటి సార్ మీరు? ఏమైందిరా? కాకపోతే ఏంటి సార్, మీరే పెద్ద సైంటిస్ట్, ఇంకా స్వామీజీల్ని నమ్ముతారా? వీఆర్ జియాలజిస్ట్. భూమిలో దొరికిన ప్రతిదీ ఒక వజ్రం. అలాగే భూమి నుంచి పుట్టేది కూడా ఒక అద్భుతం. అందులో మొదటిది ఈ శాస్త్రం. కాబట్టి దీన్ని నమ్మడంలో తప్పే లేదు. సార్, అయినా మీ ఆలోచన చాలా గొప్పవి సార్. ఎందుకు రాలా? మరేంటి సార్, ఈ టైంలో చెట్లు, పొదలు, కొమ్మలు మధ్య నుంచి అవసరమా సార్? అయినా నాకు పెళ్లి కూడా కాలేదు సార్. మూసుకోనరా, అదిగో స్వామిది. రండి, మీకు తెలిసింది మాత్రమే జ్ఞానం అనుకుంటున్నారు. మీకు తెలియని విషయాలు ఈ సృష్టిలో చాలా ఉన్నాయి. స్వామీజీ, మీకు తెలియనిదా? కొన్నాళ్ళ క్రితం జరిగిన తవ్వకాల్లో మాకు కొన్ని ద్వాపరయుగమైన వస్తువులు దొరికాయి. వాటి మీద ఎన్నో ఏళ్ళుగా పరిశోధన చేస్తున్నాం. కానీ ఒక్కసారిగా నిన్న జరిగిన చంద్రగ్రహం నుంచి ఆ వస్తువులో ఏదో తెలియని డిఫరెన్స్, సంథింగ్ సస్పెన్స్లా ఏదో అనిపిస్తుంది. అసలు ఏమీ అర్థం కావట్లేదు స్వామి. కుంతి పుత్రులు మళ్ళీ రాబోతున్నారు. కురుక్షేత్ర సమర బేరి మళ్ళీ మోగబోతోంది. పాండవుల గురించి, పాండవుల యుద్ధం గురించి దుర్యోధన నీతో చెప్పాను. కానీ ఒక్క మాట నీతో చెప్తున్నాను, వీళ్ళందరూ ఒక ఎత్తు, అర్జునుడు ఒక్కడే ఒక ఎత్తు. అర్జునుడు లాంటి వీరుడు ఇక పూర్వం ఈ భూమి మీద పుట్టలేదు, ఇక ముందు పుడతారని నమ్మకం లేదు. Got the man with the plan. రే మాయా, ఈ శాంపిల్స్ చాలా రిస్కీరా. బయటపడ్డాయంటే నీ ఉద్యోగం నా ఉద్యోగం రెండూ పోతాయి. సరేరా, నేను చూసుకుంటా. సరే. సార్, మీరు చెప్పినట్టే ఆల్ ఇండియాలో ఉన్న శాంపిల్స్ అన్ని మీరు ఇచ్చిన 5 శాంపిల్స్తో 2 శాంపిల్స్ డిఎన్ఏ బ్లడ్ గ్రూప్తో మ్యాచ్ అయ్యాయి. ఎవరికి నచ్చండి, ఎవరు నచ్చండి. సార్, మీరు ఇచ్చిన 5 శాంపిల్స్ ఎవరు సార్? పిచ్చోడా, ఈ 5 శాంపుల్ ఎవరవో కావు, కుంతి పుత్రులైన పాండవులవి. సార్, ఏం మాట్లాడుతున్నారు? పాండవుల మొత్తంలో ఒక ధర్మరాజుకే చావు రాలేదు. మిగతా 5గురు ఆ జన్మలో చనిపోయి ఈ జన్మలో మళ్ళీ మానవులుగా జన్మించారు. అన్నయ్య, టైం అయింది, ఆఫీస్కి వెళ్తాను.
అనియా 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 ఏమైంది అనియా? ఏమైంది? సార్ మీకోసం ఎవరో వచ్చారు. నాకోసమా? ఎవరు మీరు? నా పేరు సర్కార్. మీరు ఈ నడుపుతున్న ఈ ల్యాబ్కి నేనే స్పాన్సర్. మ్యాటర్ ఏంటో చెప్పండి. మరేం లేదు విజయ్ సాబ్, నాకు కావలసిన ఒక విలువైన వస్తువు మీ దగ్గర ఉందని తెలిసింది. అది నాకు కావాలి. మీకు కావలసిన వస్తువా? ఈ ల్యాబ్లో ఏదీ లేదు. మీకు ఎన్ని కోట్లు కావాలో చెప్పండి, నేను ఇస్తా. మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అటువంటి వస్తువు నా దగ్గర ఏదీ లేదు. రేయ్ మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంట్రా? రే ఉండ్రా, సార్కి పద్ధతిగా చెప్పదు. అసలే చదువుకునే తమ్ముడు అన్నాడు, ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు. సారే మన దగ్గరికి వెతుక్కుంటూ వస్తారు. ఎవడ్రా నువ్వు? అన్నని బెదిరించింది ఎవడ్రా? ఓ నువ్వు వాడు తమ్ముడువా? మా సారు మీ అన్నయ్యకి ఒక వస్తువు తీసుకురమ్మన్నారు. ఆ వస్తువుకు బదులు మీ వదిన తీసుకొస్తే బాగుంది కదా. వీడియో ట్రైలర్ కొడుతున్నాడు, అర్జెంటుగా మా సూర్య ఫోన్ చేయలే. సూర్య ఎవడ్రా నువ్వు? సంబంధం లేకుండా వచ్చి కొడుతున్నావు. నా అనుకుని వాళ్ళ మీద చేస్తేనే నేను ఊరుకున్నా. అలాంటిది నా ఫ్రెండ్స్ జోలికి వచ్చా, ఎలా వదిలేస్తారా? సరేరా సరేరా. వార్త రేయ్ ఆగరా, ఆగు, చెప్పేది నీకే. చంపేస్తావేట్రా? రాక్షసుడిలా ఉన్నాడు. వార్త
వార్త వార్త వార్త వార్త సూర్య సూర్య హలో డాక్టర్ సార్ సారీ ఈజ్ నో మోర్. ఆయన చనిపోయి చాలాసేపు అవుతుంది. ఎవరికి నచ్చాయి ఎవరు నచ్చాయి పార్దా మరియు సూర్య